హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కందిపిట్ట కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పీసెస్ తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకుందాము. ఒక ఉల్లిపాయ టమాటో ముక్కల్ని ఫ్రై చేసుకొని జార్లోకి తీసుకోవాలి. ఇందులో కాజు ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, చెక్క లవంగాలు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం పేస్ట్ చేసుకున్న దాన్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పావు స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మన కంసుపిట్ట పీసెస్ని వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని కంప్లీట్గా ఫ్రై కావాలనుకుంటే సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. మనం ఇక్కడ గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్నాను. చక్కగా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అవ్వగానే మనము వేడి వేడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.